నమస్తే. నమస్తే మ్యామ్. ఎట్లున్నారు బాలాజీ? బాగున్నాను మ్యామ్. మీరు ఎట్లా? ఎట్లున్నారు? బాగున్నా. థ్యాంక్ యూ. ఒక తెలంగాణ వెదర్ మ్యాన్ అనే పేరు ఇప్పుడు మీకొచ్చింది. యాజ్ ఏ ఒక బీటెక్ స్టూడెంట్ దట్టు ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఐ థింక్ మీరు కదా? హ్మ్. ఫైనల్ ఇయర్ చదివే ఒక బీటెక్ స్టూడెంట్‌కి తెలంగాణ వెదర్ మ్యాన్ అనే ఒక బిరుదు ఇప్పుడు ఎక్కడ చూసినా మీ గురించి తెలియని వాళ్ళు లేరు. వెదర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే. యూత్ అయినప్పటికీ, ఐఏఎస్ ఆఫీసర్స్ అయినప్పటికీ, మేధావులు కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. అసలు ఈ పేరు ఎట్లా వచ్చింది మీకు? తెలంగాణ వెదర్ మ్యాన్. అంటే నేను 2020లో ట్విట్టర్ హ్యాండిల్ అనేది స్టార్ట్ చేశాను. ఇనీషియల్లీ నాకెట్లా అంటే వెదర్ గురించి కామెంట్స్ పెట్టడం అంటే లైక్ ఇట్లా రెయిన్స్ అనేవుంటాయి. లేకపోతే ఇట్లా హెవీ రెయిన్ పడుతుంది మా ఏరియాలో. ఒక కామెంట్స్ పెట్టడం లాగా నేను స్టార్టింగ్ 2020 అప్పుడు కోవిడ్ టైమ్ అప్పుడు ఫ్రీ టైమ్ ఉండే కాబట్టి ఇంక అట్లా పెట్టేటోడిని. తర్వాత అప్పుడు ఎట్లా అంటే హైదరాబాద్ వెదర్ మ్యాన్, హైదరాబాద్ వెదర్ లవర్ అట్లా సంథింగ్ పెట్టాను. ఓకే. కొంచెం అనఫిషియల్‌గా అంటే లైక్ ఓకే. ఏదో అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ గదా! హ్మ్. సో, ఇంకా నాకు రెయిన్స్ అనేవి చాలా ఇష్టము. సో, హ్మ్. ఇంకా అట్లా నేను రెయిన్స్ అనేవి పడుతున్నప్పుడు ఓకే. మా ఏరియాలో ఇట్లా వర్షం పడుతుంది. లేదా క్లౌడ్స్ చూసి దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ థండర్ స్టార్మ్ అట్లా మెల్లిమెల్లిగా ఇట్లా ఫోర్‌కాస్టింగ్ అనేది మెల్లిగా స్టార్ట్ చేశాను. బట్ అప్పుడు హైదరాబాద్ వెదర్ లవర్ అని సంథింగ్ పెట్టుకున్నాను. హ్మ్. తర్వాత ఏందంటే 2021లో ఇప్పుడు తెలంగాణలో రీసెంట్ 2020 అప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి మనకి. అవును. తెలంగాణ గాని, హైదరాబాద్ గాని ఎవ్రీవేర్ ఫుల్ ఫ్లడ్స్ రావడం వల్ల చాలా ఆస్తి నష్టం గాని, పంట నష్టం గాని, ప్రాణ నష్టం గాని చాలా చూశాను. సో, ఇంకా నేను దానికి ఇంకా బాగా కదిలి ఇంకా మనం ఇచ్చే అప్డేట్స్ ఇంకా కొంచెం ప్రొఫెషనల్‌గా ఇద్దామని ఇంకా హైదరాబాదే గాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఇస్తే ప్రజలు ఇంకా గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా రూరల్ పీపుల్ గూడా చాలా వాళ్ళకి హెల్ప్ అవుతది కూడా. హెల్ప్ అవుతదని ఉద్దేశ్యంతో ఇంకా నేను హైదరాబాద్ వెదర్ మ్యాన్, హైదరాబాద్ వెదర్ లవర్ సంథింగ్ అట్లా పేరు మార్చేసి ఇంకా హ్మ్. తెలంగాణ వెదర్ మ్యాన్ అని స్టార్ట్ చేశాను ఓకే. 2021లో. సో, ఓకే. ఇంకా అట్లా అప్పటినుంచి ఇంకా రెగ్యులర్‌గా ఎప్పుడైతే మనకి థండర్ స్టార్మ్స్ ఒస్తాయో, ఎప్పుడైతే మనకి ఫ్లడ్స్ ఒస్తాయో, అల్పపీడనాలు గాని, వాయుగుండాలు గాని ఒస్తాయో, అంటే ఎప్పుడైతే మనకి సమ్మర్‌లో హీట్ వేవ్స్ ఒస్తాయో, ఎప్పుడైతే మనకి వింటర్‌లో కోల్డ్ వేవ్స్ ఒస్తాయో, ఇట్లా రెగ్యులర్‌గా అప్డేట్స్ అప్డేట్స్. అనేవి ఇవ్వడము, అప్డేట్స్ అనేవి యాక్యురేట్‌గా అవ్వడం అండ్ జనాదరణ పెరగడం. సో, ఇట్లా ఈ ప్రాసెస్‌లో ఫాలోవర్స్ పెరగడం. సో, ఇట్ వాస్ వెరీ హ్యాపీ ఫర్ మీ. యెస్. ఓకే. మీ కుటుంబ నేపథ్యం బాలాజీ అంటే అమ్మ, నాన్న ఏం చేస్తారు? మీరు సిబ్లింగ్స్ ఎంతమంది? ఎక్కడ ప్రాపర్? మా ప్రాపర్ మొత్తం హైదరాబాద్‌లోనే. ఓకే. అండ్ మా సిబ్లింగ్స్ విషయానికొస్తే నేను సింగిల్ చైల్డ్‌ని. ఓకే. అండ్ ఆల్సో కమింగ్ టు మై పేరెంట్స్. సో, మై ఫాదర్ అండ్ మదర్ బోత్ ఆర్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్. ఓకే. సో, మా మా మదర్ ఏమో సోషల్ సోషల్. ఓకే. చెప్తుంటారు. అండ్ డాడ్ ఏమో ఇంగ్లీష్ హ్మ్. చెప్తుంటారు. ఓకే. ఒక్కగానొక్క కిడ్ దట్ టు బీటెక్ చదివి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతాడు, జాబ్ చేస్తాడు అనుకుంటే మీరేమో క్లౌడ్స్‌లో జర్నీ చేస్తున్నారు. ఏంటి ఇట్లా వీడిట్లా తయారయ్యాడు అని అనుకుంటారా? లేకపోతే హ్యాపీ ఫీల్ అవుతారా పేరెంట్స్? పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్లా ప్రజలకి హెల్ప్ అవుతున్నట్టుగా మళ్ళీ ఇట్లా స్టార్టింగ్ డేస్ నుంచి అంతే అంటే మీకు అంటే ఎంకరేజ్‌మెంట్ స్టార్టింగ్‌లో ఉంది. కొంచెము పేరెంట్స్ అనేవి కొంచెం భయపడ్డారు. అంటే అవును. అప్పుడు ఎగ్జామ్స్ ఉండే ఎంసెట్ అని, తర్వాత ఓకే. జేఈఈ అని ఎగ్జామ్స్ ఉండే కదా! సో, ఈ ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేషన్ పెట్టకుండా అని కొంచెం భయపడ్డారు ఈ అప్డేట్స్ కోసం. తర్వాత ఎప్పుడైతే బీటెక్ జాయిన్ అయ్యానో ఇంక అప్పటినుంచి మార్క్స్ మంచిగా రావడము, హ్మ్. అకాడమిక్స్ పరంగా పెర్ఫార్మన్స్ మంచిగా ఇవ్వడం అండ్ ఇట్లా గుర్తింపు రావడము, ఇట్లా మీడియా ఛానెల్స్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం. సో, సో, మీరు ఇట్లా క్లెవర్ స్టూడెంట్ అన్నమాట. సో, ఇంకా బాలాజీ ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ అంటే ఓవరాల్‌గా ఎవరికైనా ఇన్ జనరల్ ఒక ఒపీనియన్ ఏముంటదంటే కాలేజ్ లైఫ్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాడు బీటెక్ స్టూడెంట్ అనేవాడు అని. మీరేమో ఇంత సీరియస్ సబ్జెక్ట్‌ని ఇంత సీరియస్‌గా మీరు స్టడీ చేస్తున్నారు గదా! ఎట్లాంటి మెమోరీస్ ఇచ్చింది మీకు ఇప్పటివరకి మీ జర్నీలో ఈ స్టడీ అనేది? వెదర్ గూడ్స్ అయినా, క్లైమేట్ గూడ్స్ అయినా? సో, నాకు చిన్నప్పటి నుంచి వర్షాల మీద చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడైతే ఎందుకని? అంటే అది ఇంకా చిన్నప్పటి నుంచి అట్లా వచ్చేసింది. అంటే లైక్ ఇప్పుడు వర్షం పడుతుందనుకోండి, ఆ! బాల్కనీ దగ్గరికెళ్ళి ఇట్లా గంటలు గంటలు తరబడి ఓకే. చూడడము. ఆ! సో, ఇట్లా బాగా ఇంట్రెస్ట్‌తో చూసేవాడిని. డౌట్స్ వచ్చేవా? అంటే బాగా డౌట్స్ ఓకే. వచ్చేవి. ఇట్లా యెస్. మనకు వర్షం ఎందుకు పడుతుందసల? మనకి హ్మ్. ఈ కలర్ టోన్ ఉంటే మనకి ఇంతెందుకు వర్షం పడుతుంది? హ్మ్. కొన్నిసార్లు అంత మబ్బు పట్టకపోయినా కూడా విపరీతంగా వర్షం పడుతుంది. సో, ఇట్లా చాలా డౌట్స్ వచ్చేవి నాకు. ఓకే. అండ్ ఆల్సో మనకి వడగండ్ల వాన ఎందుకు పడతది? సమ్‌టైమ్స్ మళ్ళీ ఎండాకాలంలో హీట్ వేవ్ ఎందుకొస్తది? హ్మ్. అసలు పొద్దునంతా వేడిగుండి సడెన్‌గా సాయంత్రం వర్షం ఎట్లా పడతది? సో, ఇట్లా చిన్నప్పటి నుంచి చాలా డౌట్స్ ఉండే. అండ్ ఎప్పుడైతే మనకి కోవిడ్ లాక్‌డౌన్ వచ్చిందో బాగా ఫ్రీ టైమ్ అనేది దొరికింది. సో, అప్పటినుంచి వెదర్ ఆర్టికల్స్, వెదర్ రీసెర్చ్ పేపర్స్ తర్వాత ఎప్పుడైతే ఈ జియోగ్రఫీ రిలేటెడ్ మీద బాగా బ్లాగ్స్ అనేవి చదివాను. ఆర్టికల్స్ అనేవి చదివాను. హ్మ్. అండ్ ఆల్సో యూట్యూబ్ వీడియోస్ అనేవి చూసాను. మీటియరాలజీ అనేది ఎట్లా మనం ప్రిడిక్ట్ యెస్. చేస్తాము. మీరు సోషల్ మీడియాకెప్పుడొచ్చారు? అంటే మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఎంతమంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు? ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఎంతమంది ఫాలో అవుతున్నారు?
యాహ్! సో, సోషల్ మీడియా పరంగా వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ట్విట్టర్‌లో నాకు అంటే ఎక్స్‌లో నాకు అరౌండ్ 128,000 ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అరౌండ్ 52,000 అట్లా ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ వాట్సాప్ ఛానెల్‌లో గూడా అప్డేట్స్ అనేవి ఇస్తున్నా. అరౌండ్ 46,000 ఆ రేంజ్‌లో ఉన్నారు. అండ్ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ పేజ్ కూడా స్టార్ట్ చేశాను అరౌండ్ 1 మంత్ బిఫోర్ అండ్ ఇట్స్ హ్మ్. హావింగ్ అరౌండ్ 10,000 ఫాలోవర్స్. 10,000 ఓకే. యూత్ ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. దట్టు మేధావులు గూడా మీరు అప్డేట్స్ పక్కాగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి అని ఫాలో అవుతున్నారు. ఎప్పుడైనా మీ ప్రిడిక్షన్ తప్పిందా? యాహ్! సమ్‌టైమ్స్ అనేవి అంటే ఒక 10 ప్రిడిక్షన్స్‌లో ఒక 1 ఆర్ 2 ప్రిడిక్షన్స్ అనేవి ఓకే. తప్పుతాయి. ఎందుకంటే బికాజ్ వి ఆర్ హ్యూమన్స్ అండ్ వి కమిట్ టు టెండెన్సీ టు మేక్ సమ్ మిస్టేక్స్ ఎవ్రీ టైమ్. సో, ఎప్పుడైతే మనకి ఫోర్‌కాస్ట్ అనేది తప్పిందో 1 ఆర్ 2 టైమ్స్ రేర్‌గా, సో, దాని నుంచి నేను ఇట్లా నేర్చుకొని మనకి ఎందుకు మిస్టేక్ వచ్చింది? ఎక్కడ మనకి ప్రాబ్లమ్ అనేది అదే. వచ్చింది? హ్మ్. లేకపోతే మన అనాలిసిస్‌లో మనం ఏది మిస్ అయ్యాం? ఏ పార్ట్ మిస్ అయ్యామని ఆహ్, అబ్జర్వ్ చేసి మళ్ళీ అనాలిసిస్ చేసుకొని హ్మ్. ఈ మిస్టేక్ అనేది నెక్స్ట్ టైమ్ కమిట్ చేయకుండా ఇట్లా హ్మ్. నేను అప్‌డేట్ అనేది ఇంకొంచెం బెటర్‌గా యెస్. అనేది మేము ఫ్రేమ్ చేసుకుంటాం. బాలాజీ కొన్ని సార్లు మీరు మొత్తం నైట్ అంతా గూడా రెగ్యులర్ 24 అవర్స్ అప్డేట్స్ ఇస్తున్నట్లుగా కొన్నిసార్లు మీ స్టేజ్ ఉంది. మేము హ్మ్. చూసాం. సో, మిమ్మల్ని జనాలు గాని, పోలీసులు గాని, మీ అప్డేట్స్‌ని ఖచ్చితత్వాన్ని నమ్మడం ఎప్పటినుంచి స్టార్ట్ అయిందని మీ అభిప్రాయం? అంటే నాకు స్టార్టింగ్‌లో అంతగా ప్రజలు నమ్మేటోళ్ళు గాదు. ఎట్లా అంటే ఇప్పుడు ఆహ్, ఆహ్, వ వా ఎట్లా ఏదో ర్యాండమ్‌గా ఒక చిన్న పిల్లోడు ఎవడో వెదర్ అప్డేట్స్ ఇస్తున్నాడు. ఎవరో హ్మ్. వర్షం పడుతుంటే ఎంజాయ్ చేస్తున్నాడు అన్నట్టుగా అనుకునేవాళ్ళు 2020 ఆ టైం స్టార్టింగ్‌లో అరౌండ్ 1 ఓకే. మంత్ ఆ టైం అప్పుడు. ఓకే. బట్ ఎప్పుడైతే 2020 అక్టోబర్ ఫ్లడ్స్ వచ్చాయో అప్పుడు మేము ముందరే అలర్ట్స్ అనేవి ఇచ్చాం. అంటే అక్టోబర్ 13థ్ సివియర్ రెయిన్ పడింది హైదరాబాద్‌లో. అవును. సో, అక్టోబర్ 11థ్, 12థ్ అప్పుడు మేము ఒక థండర్ స్టార్మ్ అదే సివియర్ రెయిన్ అలర్ట్ అవును. అనేది ఇచ్చాము. సో, అది బాగా సక్సెస్‌ఫుల్ అవ్వడం వల్ల ఫస్ట్ సక్సెస్ అనేది నాకప్పుడు చూసాను. సో, అప్పటినుంచి ప్రజలనేది నా ఫోర్‌కాస్ట్ అనేది బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ మెల్లిమెల్లిగా నా ఫాలోయింగ్ కూడా ఫస్ట్ టైమ్ పెరిగింది. గదా! చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో 24 సెంటీమీటర్ల వర్షపాతం హ్మ్. 2020 అక్టోబర్‌లో. యెస్. 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 అప్పుడు మీ స్పెషల్‌గా మీకు గుర్తుండిపోయిన అనుభవం ఏదైనా చెప్తారా? ఇప్పుడు మీరంటున్నారు సక్సెస్ ఫస్ట్ చూసాను నేను ఆ టైంలో అని. సో, అందుకని అడుగుతున్నా. ఏదైనా మంచి అనుభవం గుర్తు చేసుకుంటే? అంటే అప్పుడు నాకు వర్షాలనేవి చాలా ఇష్టమని చెప్పేటోడిని గదా! సో, హైదరాబాద్‌లో జనరల్ 24 సెంటీమీటర్స్ అంత వర్షం అనేది పడదు. ఎప్పుడు లేదు. బట్ ఆ రోజు నైట్ ఎట్లా అంటే ఒక రకంగా 6 అవర్స్‌లో అవును. అరౌండ్ 20 అంతే. సెంటీమీటర్స్ అవును. అనేది పడింది. సో, ఒక రకంగా యాస్ ఎ వెదర్ ఎంతూసియాస్ట్, యాస్ ఎ బ్లాగర్ నాకు చాలా ఎక్స్‌ప్రెస్ చేయలేనంత అంటే ఇప్పుడు ఒక సివియర్‌గా వర్షం పడుతుంది. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అన్న ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ నా మీద హ్మ్. ఉన్నట్టా? లేదంటే ఇప్పుడు ఇంత వర్షం ఇష్టముందని వర్షం పడుతుందని ఎంజాయ్ చేద్దామనా? బట్ అనే ఒక రకమైన డైలమాలో ఉండే. ఓకే. బట్ ఎనీహౌ ఇప్పుడు ప్రజలు ఇప్పుడు వర్షం పడుతుంది అండ్ సివియర్ అనేది ఛాన్స్ ఉంది. సో, ప్రజలకనేది అప్‌డేట్ అనేది ఇద్దాము. అలర్ట్ అనేది చేద్దాము. సో దట్ ప్రజలు ముందరే ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళ ప్రాపర్టీ లాస్ గాని ఆహ్, మ ప్రాణ నష్టం గాని ఇట్లా మనం తగ్గించొచ్చనే ఉద్దేశంతో అప్పుడు రెగ్యులర్‌గా మళ్ళీ అప్‌డేట్స్ ఒక అనేవి సోషల్ ఇస్తున్నాను. రెస్పాన్సిబిలిటీకి ఫిక్స్ అయినారు. అక్కడే యెస్. మీరు స్ట్రక్ అయినారు. యెస్. హ్మ్. సో, అప్పుడు నా ఫస్ట్ సక్సెస్ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. బట్ సాడ్ పార్ట్ ఏందంటే అప్పుడు చాలా మంది చనిపోయారు. అవును. అరౌండ్ అంటే అప్పుడు నా స్టార్టింగ్ స్టేజ్ గదా! సో, అంత వైరల్ అవ్వలేను నేను ఇచ్చిన హ్మ్. ఫోర్‌కాస్ట్ అనేది. ఏదో ఒక అరౌండ్ 100-200 ఫాలోవర్స్ ఉండే స్టార్టింగ్ స్టేజ్ ఓకే. గాబట్టి. సో, అంత వైరల్ అవ్వలేదు అండ్ ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది ఎళ్ళలేదు. బట్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఎళ్ళిందో వాళ్ళు నాకు చాలా సార్లు థాంక్స్ అనేది చెప్పారు. ఇట్లా నేను తొందరగా ఇంటికొచ్చేసాను. లేదంటే బాగా స్టక్ అయిపోయేవాడిని అక్కడ. మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. సో, కొందరు చూసారు కానీ, అప్పుడు మాత్రం ఎవరైతే చూసారో వాళ్ళు చాలా యూజ్ అయింది వాళ్ళకి. అండ్ తర్వాత మెల్లిమెల్లిగా 2021, 22, 23 ఎప్పుడైతే మనకి రెగ్యులర్‌గా ఫ్లడ్స్ అనేవి వచ్చాయో మాన్సూన్ సీజన్‌లో గాని, సమ్మర్‌లో థండర్ స్టార్మ్స్ ఏవైతే వచ్చాయో, సో, అప్పుడు కూడా రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇవ్వడం. అప్పుడు కూడా ఫోర్‌కాస్ట్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సక్సెస్‌ఫుల్ అవ్వడం. అండ్ ఇంకా మెల్లిమెల్లిగా ఫాలోవర్స్ అనేవి పెరగడము. ఇంకా పోస్ట్స్ అనేవి ఎక్కువ మందికి చేరడం. సో, ఈ ప్రాసెస్‌లో చాలా మందికి యూజ్ అవ్వడం అండ్ ఇట్ ఈస్ రియల్లీ యెస్. హ్యాపీ ఫర్ మీ.